నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ కొండల్ గౌడ్. మరి తెలంగాణ రాష్ట్రంలో అందరు ఎదురు చూస్తున్నట్టుగానే ఎప్పుడా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కేసీఆర్ విచారణకు ఎప్పుడు వెళ్తారు, ఎప్పుడు పిలుస్తారని మరి తెలంగాణ రాష్ట్రం అంతా ఎదురు చూస్తున్నటువంటి సమయము. మరి ఈరోజు మరి బీఆర్కే భవన్కు కాళేశ్వరం కమిషన్ ముందు మరి హాజరు కావడానికి బయలుదేరుతున్నటువంటి కేసీఆర్తో పాటు ఆయన అనుచరులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మరి బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు మరి బీఆర్కే భవన్కు బయలుదేరే ముందు మరి అక్కడ ఈ బీఆర్కే భవన్ పరిసర ప్రాంతము, తర్వాత ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో మరి ఎక్కువ మంది కేసీఆర్ వెంట రావడంతో ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడి కొంత ఇబ్బందికరమైనటువంటి మూమెంట్ ఉంది ప్రజలకు. ఎందుకంటే మరి చాలామంది కేసీఆర్ వెంట ఉంటారు కాబట్టి మరి ఇలా విచారణ ఉంది కాబట్టి మరి ఆయనకు సంఘీభావంగా వాళ్ళకు పార్టీ మొత్తం కూడా యంత్రాంగం వాళ్ళంతా కదిలి ఆయనతో పాటు రావడం వల్ల ఒక్కసారిగా వెహికల్స్ ఎక్కువ కావడంతో ఈ యొక్క బీఆర్కే భవన్ ప్రాంతం మరియు ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో మరి ట్రాఫిక్ జామ్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఈ విచారణ అనేది ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. మరి విచారణ ఎప్పుడు జరుగుతుంది, ఏం చేస్తారనేటువంటి దానికి చాలామంది ఎదురు చూడడం జరిగింది. మరి కాళేశ్వరం కమిషన్ ఎదుట మరి ఈ విచారణ కోసము మరి కేసీఆర్ అయితే హాజరు కావడం జరిగింది. మరి హాజరైన సందర్భంలో ఆయనకు మద్దతుగా వాళ్ళంతా కూడా రావడం జరిగింది. మరి కేసీఆర్ విచారణ దాదాపుగా బీఆర్కే భవన్లో 50 నిమిషాల పాటు ఒక 18 ప్రశ్నలతోటి ఆ కమిషన్ ముందు హాజరు కావడం జరిగింది. మరి ఆ కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలకు మరి కేసీఆర్ ఏ విధంగా సమాధానం చెప్పిండో ఎట్లా అనేది కూడా మనం తెలుసుకోవాలి. మరి అనుమతి అంటే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ తర్వాత దాని బడ్జెట్ కూడా ఎక్కువ కట్టాలనేటువంటి ఆలోచన, తర్వాత అన్ని అనుమతులతోనే ఈ కాళేశ్వరం కట్టినమనేటువంటి అంశాన్ని కేసీఆర్ మరి అక్కడ కమిషన్ ముందు చెప్పడం జరిగింది. మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో క్యాబినెట్ సహా అన్ని అనుమతులు తీసుకున్నట్లు కమిషన్ విచారణలో కేసీఆర్ వెల్లడించడం జరిగింది. ఇక్కడ ఏం చెప్తుండంటే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది దాదాపుగా క్యాబినెట్తో సహా అన్ని అనుమతులు తీసుకున్నట్లు ఆ విచారణలో అతను చెప్పడం జరిగింది. మరి ఈ సిఫార్సుల ప్రకారమే నిర్మాణం జరిగిందని, ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకే కార్పొరేషన్ ఏర్పాటు చేశామని, బ్యారేజీల్లో ఎంత నీరు నిల్వ చేయాలన్నది ఇంజనీర్లు చూసుకుంటారని కమిషన్ అడిగిన ప్రశ్నలకు బదిలీయడం జరిగింది. మరి ఈ నిర్మాణ స్థలము ఎంపిక, మార్పు, టెక్నికల్ అంశాల వివరణ, దానికి సంబంధించినటువంటి విషయాలు మొత్తం కూడా ఆ కమిషన్ ముందు కేసీఆర్ ఇవ్వడం జరిగింది. మరి ఆ మొత్తం తతంగం అంతా కూడా ఈ విచారణ అనేది దాదాపుగా 50 నిమిషాల పాటు జరిగినటువంటి విచారణలో ప్రధానంగా కమిషన్ మాత్రము కేసీఆర్ను 18 ప్రశ్నలు అక్కడ అడిగినట్టు మనకున్న సమాచారం. మరి ఈ మళ్ళీ విచారణ ఎప్పుడు ఉంటుంది ఏంది అనేటువంటిది మనం చూడాలి. మొత్తానికైతే కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతుల దాని మీద విచారణ జరుగుతుందా లేదా అనేటువంటి జనం ఎదురు చూస్తున్నటువంటి సందర్భం అయితే వచ్చింది. కేసీఆర్ మరి ధైర్యంగా వెళ్ళి ఆ విచారణకు వెళ్ళడం, హాజరు కావడం, మరి వాళ్ళు అడిగినటువంటి ఆ 18 ప్రశ్నలకు ఆయన ప్రిపేర్ అయినటువంటి సమాధానాలు ఇవ్వడము. మరి నెక్స్ట్ విచారణ ఎప్పుడు ఉంటుంది అనేది మాత్రము మనం వెయిట్ చూడాలి. ఆ కాళేశ్వరము ప్రాజెక్టు సంబంధించినటువంటిది మరి ముందు ఏం జరగబోతుందో కూడా మనం వెయిట్ చూడాలి. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రజలు కేసీఆర్ను నమ్మి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం తెగించి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని, ముఖ్యమంత్రిని ఎస్సీని చేస్తున్నప్పటికి కూడా ఈ రాష్ట్రానికి రాష్ట్ర సాధనలో, రాష్ట్రం సాధించుకునే దిశలో తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా చావు ధరంచు దాకా వెళ్ళొచ్చినటువంటి కేసీఆరే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అర్హుడని ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని ముఖ్యమంత్రి చేస్తే మరి 10 సంవత్సరాల్లో మీరు ప్రాజెక్టుల పేరుతోటి మరి రకరకాలుగా
ఈ తెలంగాణను దోపిడీ చేసి మరి ఈరోజు విచారణ పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి మీరు ఇట్లా జరిగినటువంటి వాటిని విచారణలు ఎదుర్కొంటూ కూడా మరి తెలంగాణకు జాతిపిత కావాలనేటువంటి మరి కోరికలు కోరుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు సమంజసం అని కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీరు చేసినటువంటి త్యాగం దాన్ని బట్టే ప్రజలు మీకు జాతిపితను పిలుచుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి చూడండి, ఈరోజు మీరు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మి తెలంగాణ కోసం తలైన నరుక్కుంటా అన్నటువంటి కేసీఆర్ ఇలా తెలంగాణ రాష్ట్రంలో మరి గరీబులుగానే మిగిలిపోయింది. ఉన్నోడుగానే ఉన్నాడు, లేనోడుగానే ఉన్నాడు. అంటే మీరు చేసిండ్రు కొన్నిటికి హ్యాట్సప్. 24 గంటల కరెంటు వెరీ హ్యాట్సప్, మీకు చేతులు ఎత్తి మొక్కాలి సార్. ఎందుకంటే ఎవరు చేయనటువంటి పని ఈరోజు ఇలా పవర్ అనేది 24 గంటలు ఇవ్వడం అంటే అంత ఈజీ కాదు. గొప్ప పనులు చేసిర్రు, చేయలే అంటలే, చాలా త్యాగం చేసిర్రు. కానీ దాంతోపాటు చాలా మోసం కూడా గురైంది తెలంగాణ రాష్ట్రం. మరి నిరుద్యోగులకు మోసం జరిగింది, గరీబులకు మోసం జరిగింది. మరి ప్రాజెక్టుల పేరుతోటి కోట్లు, వందల వేల కోట్ల రూపాయలు కూడా స్వహా చేయబడ్డాయి. మరి ఇలా అదే నిదర్శనంగా మీరు ఇలా విచారణకు కూడా పోవాల్సినటువంటి సందర్భాలు వచ్చినాయి. ఎందుకు వస్తున్నాయి ఈ పరిస్థితులు? ఎందుకు దాపురిస్తున్నాయి? నాయకులకు ప్రజల మీద ప్రేమ ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే ఎలాంటి స్వార్థం లేకుండా, ఎలాంటి కుటుంబ లాభాపేక్ష లేకుండా, స్వార్థం లేకుండా మరి కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మీరు అభివృద్ధి పదవిని నడుపుతారని ప్రజలందరూ మమేకమై మీకు సీఎం పదవిని కట్టిబెడితే ఇవాళ ఒరిగింది ఏముంది, చేసింది ఏముంది? ఇలా అప్పులప్పాలైనటువంటి తెలంగాణ. ఇలా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అదే చెప్తున్నారు మాటి మాటికి. మీరు చేసినటువంటి అప్పులకు మిత్తిలు కట్టలేకపోతున్నాం అని చెప్తున్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము మిత్తిలు కట్టలేకనే పోతున్నాం అని చెప్పేటువంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదవులు నడపడానికి మార్గాలు కల్పిస్తలేవు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో అవి నెరవేర్చడానికి చాలా కష్టంగా ఉంది. వాళ్ళు ఏది చెప్పినప్పటికీ కూడా, ఏది విమర్శించి ఏది ప్రశ్నించినా కూడా ఈరోజు మరి గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకే మేము మిత్తిలు కట్టేటువంటి పరిస్థితిలో ఉన్నామని చెప్పి ఈరోజు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్నది. మరి ఇట్లయితే మరి ఈ తెలంగాణ మరి ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది? మనం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణను మీరు ఈ విధంగా చేసి వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు దాన్ని చక్కబెట్టలేక, నిధులు సమీకరించలేక, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురాలేక మరి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ మరి ప్రజల్ని బిక్కుబిక్కుమంటూ మరి గాలి కొదిలేసినటువంటి సందర్భాలు చూస్తున్నాం. అంటే నాయకులు అంటే ఇదేనా చేసేది? నమ్మి ప్రజలకు ఓట్లేస్తే మీరు ఇచ్చేటువంటి గిఫ్ట్లు ఇవేనా? తెలంగాణ ప్రజలకు ఇచ్చేటువంటి మీ హయాంలో కట్టినటువంటి ప్రాజెక్టులతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎన్నో కట్టించారు. మరి ఎంతమందికి ఇచ్చారు? ఇప్పటికీ అవి శిథిలా వ్యవస్థలో ఉన్నాయి, కొన్ని అట్లనే మరుగుడబడి ఉన్నాయి, గడ్డి మొలిసింది. అవి అసాంఘిక కార్యక్రమాలకు నిలయాలుగా నిలబడినటువంటి కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఫ్లాట్స్ అట్లనే ఉన్నాయి. ఇల్లు లేక ఇబ్బందులు పడుతూ హైదరాబాద్లో పిల్లలను చదివించుకోలేక, కిరాయిలు కట్టలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళను గుర్తించి కనీసం రాష్ట్రంలో మరి ఎంతమంది ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో ఇప్పటికీ గుర్తించలేని పరిస్థితి. పోయిన ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కానీ మరి ప్రధానంగా మరి ఇల్లు లేనటువంటి నిరుపేదలకు, రైతుల మీద, తర్వాత విద్య, వైద్యం మీద ఫోకస్ పెట్టి ఎక్కడా చేయలేకపోతుంది, ఏది సంపూర్ణంగా చేయలేకపోతుంది. ఈరోజు మరి రియంబర్స్మెంట్స్, ఫీజు రియంబర్స్మెంట్లు, ఎస్సీ ఎస్టీ పిల్లలకు రావాల్సినటువంటి స్కాలర్షిప్లు ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఇయ్యాల. అంటే మీరు 10 సంవత్సరాల పాటు మరి ఈ రాష్ట్రాన్ని ఏం చేసిండ్రని ఇవాళ మీరు విచారణకు పోయినరు. ధైర్యంగా పోవాలి. మనం ఏ తప్పు చేసినా చేయకపోయినా విచారణకు వెళ్ళాలి. మనము విచారణలో మనం రుజువు చేసుకోవాలి. ఎలాంటి మోసం చేయలేదని, ఎలాంటి స్కామ్ చేయలేదని కూడా మరి రుజువు చేసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది.
ప్రజలు ఇప్పటికైనా నమ్ముతారు రుజువు చేసుకుంటే. ఎందుకంటే తప్పు జరుగుతుంది, తప్పు చేస్తారు, దాన్ని సరిదిద్దుకోవడంలో ఉంది గొప్పతనం నాయకులకు. అంటే మరి ఇంత స్వార్థంతో ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా దివాలా తీపిస్తారని మాత్రం ఈ తెలంగాణ ప్రజలు అనుకోలేదు. మిమ్మల్ని ఈ తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పినటువంటి మీ మాటల్ని నమ్మి మీకు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టింది తెలంగాణ ప్రజలు. కానీ ఈరోజు ఏమైంది? ఈరోజు తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పినటువంటి తెలంగాణ ఏమైంది? ఈరోజు ఎక్కడున్నారు ప్రజలందరూ? ఏమవుతున్నారు ఈరోజు? చూడండి, ఒకసారి ఆలోచించండి. ఈరోజు మీరు మీ కుటుంబం ఎలా ఉన్నారు? కానీ మిగతా తెలంగాణలో అమరవీరుల కుటుంబాలు కానీ, తెలంగాణ కోసం తెగించి కొట్లాడినటువంటి తెలంగాణ ఉద్యమకారులు కానీ ఎక్కడున్నారు ఈరోజు? వాళ్ళ స్థానం ఎక్కడ? ఆలోచించండి. ఇప్పటికైనా రియలైజ్ కండి. కేసీఆర్ గారు మీకు చేతులెత్తి మొక్కుతున్నాం, అయ్యా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేయండి. మీరు ఇప్పటికైనా మనసు మార్చుకొని ప్రజల గురించి ఆలోచించండి, ప్రజల బాగోగులు పట్టించుకోండి, విద్యార్థుల గురించి పట్టించుకోండి. భవిష్యత్తు పిల్లల కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం ఏ నాయకుడు వచ్చినా వాళ్ళ దిశగా పనిచేయడానికే మీరు ప్రయత్నం చేయాలి తప్ప మీ స్వార్థం కోసమో, మీ లాభాల కోసమో, మీ వ్యాపారాల కోసమో, మీ ఆస్తులు కూడబెట్టడం కోసమో, ఈ రాష్ట్రాన్ని తగలబెట్టడం కోసమో, ఈ యొక్క ప్రజల్ని మోసం చేసి వాళ్ళ చేత ఓట్లు వేయించుకొని గెలిచి గద్దెలెక్కిన తర్వాత ప్రజలను విస్మరించేటువంటి రాజకీయాలు మాకొద్దని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ.